నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నేడు కాంగ్రెస్ లో చేరనున్న బీఆర్ఎస్ నేతలు. సీఎం రేవంత్ సమక్షంలో పట్నం సునీత సహా పలువురు నేతలు చేరిక. నేడు రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన. కాంగ్రెస్ బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యే ఛాన్స్. నేడు విజయనగరం జిల్లాలో లోకేష్ శంకరావం సభలు. నెల్లిమర్ల, విజయనగరం, గజపతి నగరం, ఎస్కోటలో సభలు. రైతు సంఘటనలతో కేంద్రం చర్చలు విఫలం. చలో ఢిల్లీని విరమించేది లేదని స్పష్టం చేసిన రైతు సంఘాలు. అరసవల్లిలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు. భక్తులతో కిటకిటలాడుతున్న సూర్యనారాయణ స్వామి ఆలయం. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నరేంద్ర సెంటర్ కూడలిలో వైసీపీ టీడీపీ మధ్య ఫ్లెక్సీలు వివాదం నెలకొంది. టీడీపీ ఫ్లెక్సీలను మాత్రమే తొలగించడంపై తణుకులో టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలకు లేని అడ్డు టీడీపీ ఫ్లెక్సీలను ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. అయితే మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి ట్యాక్స్ కట్టకుండానే 4 సంవత్సరాలుగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని ఆరోపించారు. అండ్ అలాగే మున్సిపల్ పరిధిలో వైసీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని డిమాండ్ చేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గుడ్ మార్నింగ్ శివాని. రాత్రి 11:30 ఆ టైంలో తణుకు నరేంద్ర కూడలి సెంటర్ లో వైఎస్ఆర్సీపీ టీడీపీ మధ్యలో ఫ్లెక్సీ వివాదం చోటు చేసుకుంది. గత 4.5 సంవత్సరాలుగా వైసీపీ ఫ్లెక్సీలకు లేని అడ్డు టీడీపీకి ఒకరోజు ఫ్లెక్సీలు ఎందుకు తొలగించాలంటూ ఇక్కడ తణుకు మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నేను అయితే గట్టిగా అడగడం జరిగింది. రాత్రి 11 గంటల సమయంలో మహిళా అధికారులతో తొలగింపు చేయటంలో ఈ ఫ్లెక్సీల విషయం మీద చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి కారుమూరి ఎటువంటి ట్యాక్స్ కట్టుకోకుండా 4 సంవత్సరాలు పైగానే మున్సిపాలిటీ సెంటర్ లో పోల్స్ అన్నిటిని కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఏ విధమైన ఫ్లెక్సీలు అన్ని కూడా తొలగించాలంటూ, అదే విధంగా వైఎస్ఆర్సీపీ ఫ్లెక్సీలను కూడా తొలగించాలని చెప్పి ఇక్కడ ఆర్మిల్లి రాధాకృష్ణ నేను చెప్పడం జరిగింది. లేని పక్షంలో ఈ రోజు ఉదయం మున్సిపల్ ఆఫీసులో ఎదుట ధర్నా చేసి ధర్నా కూడా నిర్వహిస్తానని చెప్పి అన్నారు. రానున్న 3 నెలల్లో వైసీపీ అరాచక పరిపాలన అవుతుంది. ఫ్లెక్సీలకు తొలగించాలని చెప్పి పోలీసులు, రెవెన్యూ సిబ్బంది అధికారులను రాత్రి 1 గంట వరకు అయినా సరే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదేశాల మేరకే రోడ్లపైన తిరుగుతున్నారని చెప్పి స్థానిక మాజీ ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ నన్ను వ్యక్తం చేశారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సతీష్. మేడం గారు పాప ఎప్పుడు ప్రతిరోజు పాప ఏదో 12:30 అయిందండి. మిమ్మల్ని కూడా ఇక్కడ ఎన్నోసార్లు ఫోన్ చేసామని పాపం ప్రతిసారి తాత అనుభవిస్తూనే ఉన్నారు పాపం ఆ మంత్రి గారు వల్ల. ఈ రోజు మేడం మేడం గారు ఫోన్ చేశారో కూడా లేదో తెలియదు. మంత్రి అధికార దాహంతో, అధికార మతంతో మేడం గారు రోడ్డు మీద నుంచి పెట్టాడు. ఆయనకే 19 ఫ్లెక్స్ల కోసం ఏంటంటే బాబు మరింత దౌర్భాగ్య స్థితి తణుకులో ఉన్న దౌర్భాగ్య స్థితి ఎక్కడా లేదండి. అది ఫ్లెక్స్ల కోసం ఆఫీసర్స్ మేడం గారు పాప ఎప్పుడు ప్రతిరోజు పాప ఏదో 12:30 అయిందండి. మిమ్మల్ని కూడా ఇక్కడ ఎన్నోసార్లు ఫోన్ చేసామని పాపం ప్రతిసారి తాత అనుభవిస్తూనే ఉన్నారు పాపం ఆ మంత్రి గారు వల్ల. ఈ రోజు మేడం గారు మీరందరూ కూడా చూశారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి 4 సంవత్సరాల 9 నెలలుగా ఈ తణుకు పట్టణంలో ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని మున్సిపాలిటీ ఆస్తులకి
సెంట్రల్ లైటింగ్ పోల్స్ కి 4.5 సంవత్సరాలుగా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకుని ₹1 ట్యాక్స్ కూడా చెల్లించకుండా 4.5 సంవత్సరాలుగా ఈ రోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆస్తుల మీద కూడా ఆయన ఫ్లెక్సీలు పెట్టుకోవడం జరిగింది. ఈ రోజు మేము ఎన్నికలు వస్తున్నాయని చెప్పి మేము కొన్ని ఫ్లెక్సీలు పెట్టుకుంటే గత సంక్రాంతికి ఆయన ఫ్లెక్సీలు ఇప్పకుండా ప్రతిపక్ష పార్టీలు విశాఖ జిల్లా పెద్దజాలరిపేట సమీపంలో మరోసారి రింగ్ వలల వివాదం రాజుకుంది. వాసవానిపాలెంకు చెందిన మత్స్యకారులు రింగ్ వలలతో వేటకి వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇటు వాసవానిపాలెం అటు పెద్దజాలరిపేట మత్స్యకార నాయకులతో సమావేశమయ్యారు. అయితే రింగ్ వలలతో వాసవానిపాలెం నుంచి మత్స్యకారులు వేటకి వెళ్లే అవకాశం ఉందని తెలుస్తుందని పోలీసులు చెప్పారు. దీంతో పోలీసులు ముందుగా జాగ్రత్త పడ్డారు. ఇరు గ్రామాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తు మధ్య మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. అయితే ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ ఫోన్ ద్వారా అందిస్తారు. ప్రదీప్, చెప్పండి. విశాఖలో విశాఖ పెద్ద వాల్టర్ సమ్మిత ప్రాంతంలో రింగ్ వలల గొడవలు మళ్ళీ వివాదం రాజేసుకుంది అనుకోవచ్చు. మళ్ళీ రింగ్ వలలో ఈ యొక్క వివాదం అనేది గతంలో కూడా స్ట్రైట్ వైట్ గా పెద్ద ఇష్యూగా మారిన ఈ రింగ్ వలల వివాదం మత్స్యకారుల మధ్య మత్స్యకారులలో 2 వర్గాలుగా మారి కూడా కేవలం ఈ యొక్క చాలా గతంలో కూడా ఈ యొక్క రింగ్ వలల గొడవల వల్ల ఏదైతే బీచ్ లోని లోపలికి అర్ధరాత్రి పూట్ల బోట్లు తీసుకువెళ్ళి కూడా స్వయంగా వాళ్ళ బోట్లు వాళ్ళే తగలబెట్టే పరిస్థితి అయితే గతంలో చూసాం. అట్లాంటి రింగ్ వలల గొడవలు అనేది కూడా గవర్నమెంట్ అయితే కలెక్టర్ అలాగే ఉన్నత అధికారులు కూడా రింగ్ వలల గొడవలను అయితే ఆ యొక్క సమయంలో అయితే ఇరు వర్గాలతో మాట్లాడి కూడా గొడవను అయితే ఆపే పరిస్థితి అయితే కనబడదు. అయితే అదే రింగ్ వలల గొడవలు మాత్రం మళ్ళీ తెరపైకి వచ్చింది అనుకోవచ్చు. విశాఖపట్నంలో నిన్న రాత్రి వాసవానిపాలెం పెద్ద జాలారిపేట జాలారుల మధ్యనైతే భారీ ఎత్తున గొడవ జరగబోతుందంటూ కూడా విశాఖపట్నం పోలీసులకు వచ్చిన ముందస్తు సమాచారం మేరకు అయితే మొత్తానికి మొత్తం పెద్ద జాలారిపేట వాసవానిపాలెం గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలు కేవలం ఒక పోలీసులు కడుసైగుల్లోకి వెళ్ళిపోయింది అనుకోవచ్చు. భారీ బందోబస్తు ఏర్పాటు చేసి అట్లాగే ఎటువంటి పరంగా కూడా ఎటువంటి గొడవలు అవ్వకుండా కూడా గతంలో జరిగిన తప్పులు కూడా ఎటువంటి జరగకుండా కూడా పోలీసులు అయితే ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం మొత్తానికి ఒక పోలీసులు భారీ బందోబస్తు అయితే ఆ యొక్క మొత్తం పెద్ద వాల్టర్ అలాగే వాసవానిపాలెంలో మొత్తం ఈ యొక్క ఆ గ్రామాల్లో పోలీసులు కనుసైగుల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే ఏదైతే అధికారులు గతంలో చెప్పిన నేపథ్యం వాసవానిపాలెం జాలర్లు అట్లాగే పెద్ద వాల్టర్ జాలర్లు కూడా ఎవరు లోపలికి వెళ్ళి వేటకు వెళ్ళకుండా ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఆదేశాల నుంచి కూడా దాటి కూడా వాసవానిపాలెం జాలర్లు అయితే లోపలికి వెళ్ళి వేటకు వెళ్దామని ఏదైతే మత్స్యకారులు అయితే వెళ్దాం అనుకున్నారో ఆ మత్స్యకారులకి ఎటువంటి పరంగా కూడా ఆదేశాలు లేకుండా లోపలికి వెళ్ళడం ఏంటంటే కూడా ఇటుగా పెద్ద వాల్టర్ ఏదైతే మత్స్యకారులు ఉన్నారో వీళ్ళైతే గొడవ దిగే అవకాశం ఉంటుంది అంటూ కూడా ముందస్తు జాగ్రత్తల మేరకు కూడా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు భారీ బందోబస్తు అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ ప్రదీప్. రాష్ట్రం నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు ఏకగ్రీవం కానున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి 2, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నుంచి 1 నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి 2 రాజ్యసభ స్థానాలకు పార్టీ ఎంపిక చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సికింద్రాబాద్ డీసీసీ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. అండ్ అలాగే బీఆర్ఎస్ పార్టీ నుంచి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ దాఖలు చేశారు. 3 రాజ్యసభ స్థానాలకు 3 నామినేషన్లు దాఖలు కావడంతో వీరి ఎన్నిక లాంఛన ప్రమేయం అని చెప్తున్నారు. అయితే వీరు కాకుండా 2 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ నిబంధనల ప్రకారం ప్రతిపాదిత ఎమ్మెల్యేలు లేకపోవడంతో అవి చెల్లుబాటు కాలేదు. దీంతో శుక్రవారం నామినేషన్ల అనంతరం వాటిని తిరస్కరించనున్నారు.
రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్లు 3 సెట్ల చొప్పున, వద్దిరాజు రవిచంద్ర 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఒక్కో నామినేషన్ సెట్పై సదరు అభ్యర్థిని ప్రతిపాదిస్తూ 10 మంది చొప్పున ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అయితే ఈ లెక్కన రేణుకా చౌదరి, అనిల్ కుమార్ నామినేషన్ సెట్లపై మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు, వద్దిరాజు నామినేషన్పై 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సంతకాలు చేశారు. అండ్ అలాగే 3 రాజ్యసభ స్థానాలకు గాను 3 నామినేషన్లే రావడంతో వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే స్కెడ్యూల్ ప్రకారం శుక్రవారం స్క్రూటీని జరుపునుంది. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. నరేష్, చెప్పండి. ఇవాళ రాజ్యసభ ఎన్నికల సంబంధించి మొత్తం 3 నామినేషన్ దాఖలు చేశారు. మొత్తం ఈ దఫా తెలంగాణ నుంచి 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. దానికి సంబంధించిన నామినేషన్ల ప్రక్రియ నిన్నటితో ముగిసింది. నిన్న 3 అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యేల సంఖ్యా బలం చూస్తే 2 స్థానాలు కాంగ్రెస్ కు, 1 స్థానము బీఆర్ఎస్ కు దక్కుతాయి. ఈ నేపథ్యంలో 4వ అభ్యర్థిని బరిలో నిలపకుండా ఈ 2 పార్టీలు కూడా సరిపోయినంత సంఖ్యలోనే అభ్యర్థులను బరిలోకి నిలపడం ద్వారా ఎన్నిక లేకుండా ఏకగ్రీవంగా ఈ 3 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించకుండానే ఏకగ్రీవం చేసుకునేందుకు ఈ 2 పార్టీలు అంగీకరించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఒకరిద్దరు రాజ్యసభ సీటు కోసం నామినేషన్లు దాఖలు చేసినప్పటికీ ఆ నామినేషన్లపై ఎమ్మెల్యేల సంతకాలు ఉండాలి. రాజ్యసభలో పోటీ చేయాల్సిన వాళ్ళు నామినేషన్ వేయాలంటే కనీసం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం. కానీ ఒకరిద్దరు సామాజిక కార్యకర్తలు ఎమ్మెల్యేల సంతకాలు లేకుండానే నామినేషన్ దాఖలు చేయడంతో ఆ నామినేషన్లు చెల్లకుండా పోతాయి. కాబట్టి 3 సీట్ల కోసం 3 నామినేషన్లు దాఖలు చేసినట్టు అవుతుంది. అంతిమంగా ఆ 3 ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. అయితే ఈ రోజు నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. స్క్రూటినీ అనంతరము ఈ 3 అభ్యర్థులను ఎన్నికైనట్టుగా ఎన్నికల కమిషన్ అధికారికంగా వెల్లడిస్తుంది. అయితే నిన్నటి వరకు కూడా 3వ సీటుపై కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో నిలపాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరిపారు. క్రాస్ ఓటింగ్ కు రాజ్యసభ ఎన్నికల్లో విప్ పనిచేయదు కాబట్టి క్రాస్ ఓటింగ్ కు కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేస్తారు అన్న ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఎలాంటి క్రాస్ ఓటింగ్ కు తావివ్వకుండా కేవలం బీఆర్ఎస్ ఒక అభ్యర్థిని, కాంగ్రెస్ 2 అభ్యర్థులను బరిలో నిలపడం ద్వారా సొంత ఎమ్మెల్యేలు ఓటిస్తే చాలు ఆ అభ్యర్థులు గెలిచిపోయే స్థితిలోనే ఉన్న పరిస్థితుల్లో ఈ 3 స్థానాలకు ఏకగ్రీవంగా అభ్యర్థులు ఎన్నికవుతారు. సాధారణంగా ఏంటంటే ఎక్కడైనా ఏదైనా రాష్ట్రాల్లో సంఖ్యాబలానికి మించి ఆయా పార్టీలు రాజ్యసభ సభ్యులను బరిలోకి నిలిపితే క్రాస్ ఓటింగ్ కు ఆస్కారం ఉంటుంది. సో ఇక్కడ క్రాస్ ఓటింగ్ కు ఎలాంటి అవకాశం ఆస్కారం లేకుండా సంఖ్యాబలం ప్రాతిపదికనే అభ్యర్థులు బరిలో నిలపడంతో 2 స్థానాలు కాంగ్రెస్ ఖాతాలోకి, 1 స్థానం బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేష్. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం డి హెరేహల్ మండలం కేంద్రంలో చేపట్టిన ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం రసభసగా మారింది. అధికార వైసీపీ, టీడీపీ వర్గాలు ఘర్షణకు దిగారు. సభకు రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి, వైకాపా నియోజకవర్గ సమన్వయకర్త మెట్టు గోవిందరెడ్డి హాజరయ్యారు. టీడీపీ నేతల ప్రసంగాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది. ఇరు వర్గాల పోటీగా నినాదాలు చేసుకున్నారు. అయితే పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. ప్రోటోకాల్ లేని గోవిందరెడ్డి అధికార కార్యక్రమానికి ఎలా హాజరవుతారని ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి ప్రశ్నించారు. ఘర్షణ నేపథ్యంలో కార్యక్రమానికి వచ్చిన సభ్యులు అసహనానికి లోనయ్యారు. అట్లా చెప్పుకుంటూ వస్తారు. వాళ్ళంతా చెప్పి లేనిపోని హామీ నుంచి మీ తలకాయ చెప్తారు. వాటిని ఏదైనా పరిస్థితి లేదు. ఉన్నప్పుడు చేసిన వ్యక్తి, అధికారం ఉన్నప్పుడు చేసిన వ్యక్తి ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏం చెప్తారంటే, మేము చేసింటే మీకు మేలు జరిగింటే మాకు ఓటు వెళ్ళి చెప్పిన వ్యక్తి ఎవరమ్మా? జగన్మోహన్ రెడ్డి. అదే చంద్రబాబు నాయుడు ఉంటే ఓట్లేసి గెలిపించండి, గెలిపించినాక చూస్తామని. అట్లా చేసిన తర్వాత చెప్పే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, చేస్తామని చెప్పే వ్యక్తి
చంద్రబాబు నాయుడు కాబట్టి అటువంటి వ్యక్తి మీరు ఎట్టి మీద నమ్మకుండా ఏమా వైఎస్ఆర్ పార్టీ రెండోసారి ఏమో వినడమ్మడా ఏముండమ్మడా ఏముండేవాడా ఏం కనబడుతుంది? మహాలక్ష్మి పథకం వల్ల తలెత్తుతున్న సమస్యలను పరిష్కరించేందుకు టీఎస్ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని పాటించాలని నిర్ణయించింది. గ్రేటర్ హైదరాబాద్ జోన్ పరిధిలోని బస్సుల్లో ఇప్పుడు ఉన్న సీట్లను తొలగించి మెట్రో రైల్ మాదిరిగా ఇరువైపుల సిట్టింగ్ను ఏర్పాటు చేయనుంది. దాంతో ఎక్కువ స్థలం ఉండడంతో ఎక్కువ మందికి సౌకర్యంగా ఉంటుందని ఆర్టీసీ భావిస్తుంది. అయితే ఈ ఆలోచనకు తగ్గట్టుగానే పలు సిటీ బస్సుల్లో సీట్ల అమరికను మార్చి ప్రయోగాత్మకంగా రంగంలోకి దించారు. ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ విధానం విజయవంతం అయితే హైదరాబాద్లోని అన్ని సిటీ బస్సుల్లో ఇదే విధానాన్ని ప్రవేశపెట్టనున్నారు. అయితే ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రధానంగా సీట్ల విషయంలోనే గొడవలు జరుగుతున్నాయి. దీంతో బస్సులో ఎక్కువ సీట్లు ఉంటేనే ఎక్కువ మంది ప్రయాణించవచ్చని భావించిన ఆర్టీసీ సరికొత్త నిర్ణయం తీసుకుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు బంద్ కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం 6 గ్యారెంటీలో భాగంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంతో తమ పొట్ట కొడుతున్నారని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఉచిత ప్రయాణం ఆఫర్తో మహిళలంతా బస్సులోనే ప్రయాణించడంతో తమకు గిరాకీ లేక పొట్టుగూటికి కూడా డబ్బు సంపాదించలేకపోతున్నామని వాపోతున్నారు. అయితే ఇదే నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఆటో బంద్ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్ తెలిపింది. మరోవైపు ఈ బంద్లో భాగంగా ఆటో డ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయనున్నారు. హైదరాబాద్లో ఇవాళ ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞాన్ కేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నారు. అయితే ఆటో డ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని వేముల మారయ్య పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. తమ సమస్యలు పరిష్కరించుకుంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు గుణపాఠం చెప్తామని, అభ్యర్థుల ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి వేడుకలు జరుగుతున్నాయి. రథసప్తమి వేడుకల భాగంగానే ఉదయం 5:30 నుంచి రాత్రి 9 గంటల వరకు వాహన సేవలు ఉండనున్నాయి. అయితే ఒకే రోజు వాహనాలపై ఆలయ మాడవీధుల్లో స్వామివారి విహారం ఉంటుంది. ఉదయం 9 గంటలకు చిన్నశేష వాహనం ఉంటుంది. అండ్ అలాగే 11 గంటలకు గరుడ వాహనం, మధ్యాహ్నం 1 గంటకు హనుమంత వాహనం ఉండనుంది. 2 గంటలకు చక్రస్నానం, సాయంత్రం 4 గంటలకు కల్పవృక్ష వాహనం, 6 గంటలకు సర్వభూపాల వాహనం, రాత్రి 8 గంటలకు చంద్రప్రభ వాహనం సేవ ఉండనుంది. అలాగే రథసప్తమి వేడుకల నేపథ్యంలో ఇవాళ తిరుమల శ్రీవారి ఆలయంలో అర్జిత సేవలు రద్దు కానున్నాయి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర.